అసలు వీళ్ళు కావాలని జేస్తుర్రా? లేకపోతే ఎందుకు జేత్తుర్రు నాకైతే అర్థమైతలేదు. కామన్ మ్యాన్ అని మనమందరం కామన్ మ్యాన్స్ ఎవరైతే ఓటేసిర్రో వాళ్ళందరిని లోపటకి పంపిర్రు. బట్ వీళ్ళు లోపటెళ్ళినంక చాలా చిరాకు తెప్పిత్తుర్రు బయట ఆడియన్స్‌కి. ఎవరైతే ఓటేసిర్రో వాళ్ళకి చిరాకొత్తుంది. ఈళ్ళు కంటెంట్ కోసం జేత్తుర్రా? కెమెరాలున్నాయని జేత్తుర్రా? బయట మేము కనబడతామని జేత్తుర్రా గానీ, మాకైతే బయట బాగా చిరాకేస్తుంది. సో, ఇదన్నమాట. సో, మనం ఇప్పుడు నామినేషన్స్‌లో 7 మందున్నారు. ఫ్రైడే మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. అందులో మనకు సుమన్ శెట్టి గారైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే భరణి గారున్నారు. థర్డ్ ప్లేస్‌లో మనకు డేమన్ పవన్ గారున్నారు. ఫోర్త్ ప్లేస్‌లో హరిత హరీష్ గారున్నారు. ఫిఫ్త్ ప్లేస్‌లో మర్యాద మనీష్ గారున్నారు. సిక్స్త్ ప్లేస్‌లో ఫ్లోరా సైని గారున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే ప్రియా శెట్టి గారున్నారు. సో, ఈ ఓటింగ్ చూసుకున్నట్లయితే ప్రియా శెట్టి గారిని ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే తను కొంచెం కంటెంట్ ఇత్తది కాబట్టి అంతగా ఎలిమినేట్ చేయకపోవచ్చు. బట్ మర్యాద మనీష్ గారినైతే 100% చేసే అవకాశాలున్నాయి. 100% 100కి ఇంకా 101 ఉంటది కాబట్టి 99.9% చెయ్యొచ్చు అని దాని గురించయితే మాట్లాడుకోవచ్చు. చూద్దాం మరి. మీకు ఈ కామనర్స్ లొల్లి ఎట్లా అనిపిస్తుంది? చిరాకు అనిపిత్తదా? మంచిగా అనిపిత్తుందా? ఉండాలనా? పోవాలనా? అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ముచ్చట్లు, నామినేషన్స్, ఎలిమినేషన్ లిస్ట్ ఇవన్నీ మన దాంట్లో వస్తాయి కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? టాటా. బాయ్ బాయ్.